ఎట్టకేలకు 9 నెలలకు పైగా స్పేస్లో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు భూమిపై అడుగుపెట్టారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి ఉదయం 10:30 గంటలకు బయలుదేరింది క్రూ డ్రాగన్ వ్యోమనౌక. బుధవారం తెల్లవారుజామున దాదాపు 3:30 గంటల సమయంలో ఫ్లోరిడా తీరానికి చేరువలోని సముద్ర జలాల్లో దిగింది. వ్యోమనౌక గంటకు స్పేస్ నుంచి 17,000 మైళ్ల వేగంతో భూమి వైపు ప్రయాణించింది. క్రమంగా వేగాన్ని తగ్గించుకుంటూ వచ్చింది క్యాప్సూల్. గంటకు వేగం 116 మైళ్లకు చేరుకున్నాక పారాచూట్లు ఓపెన్ అయ్యాయి. 4 పారాచూట్ల సాయంతో వేగాన్ని మరింత దక్కించుకుంది. క్యాప్సూల్ సురక్షితంగా సముద్ర జలాల్లో దిగింది. అప్పటికే అక్కడున్న నాసా సిబ్బంది చిన్న చిన్న బోట్ల సాయంతో క్యాప్సూల్ను ఓ షిప్ పైకి తీసుకొచ్చారు. ఆ తర్వాత క్యాప్సూల్స్ను ఒడ్డుకు చేర్చారు. కొద్దిసేపటి తర్వాత వ్యోమగాములను క్యాప్సూల్ నుంచి బయటకు తీశారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కు తరలించారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. భూ గురుత్వాకర్షణ శక్తికి తిరిగి వ్యోమగాములు సర్దుబాటు అయ్యేలా నిపుణులు వారికి సహకారం అందించనున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి సురక్షితంగా భూమికి చేరుకున్న వ్యోమగాముల టీంకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా స్వాగతం పలికింది. యాత్రను సక్సెస్ చేసిన క్రూ 9 సిబ్బందికి అభినందనలు తెలిపింది. ఈ యాత్ర వెనుక కీలక పాత్ర పోషించిన స్పేస్ ఎక్స్ది అద్భుత పాత్ర అని చెప్పుకొచ్చింది.